ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం. నేను ప్రతిరోజు కూడా వాక్యం బోధించేటప్పుడు, అంటే నేనేదో పెద్ద బోధకురాలని కాదండి. వాక్యం మనం చదువుతాం, ప్రతిరోజు చదువుతాం. ఉదయం టైం ఉంటే ఉదయం చదువుతాం, లేదా నైట్ టైం ఉంటే ఎప్పుడు వీలైతే అప్పుడు చదువుతాము. కొంతమంది బస్సెస్లో వెళ్ళేటప్పుడు, ఆఫీసుకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, ఎప్పుడు కుదిరితే అప్పుడు వాక్యం చదువుతారు. అయితే మంచిదే. అయితే వాక్యం చదివిన తర్వాత చదివేసి వదిలేస్తే మనం చదివిన దానికి విలువ ఉండిద్దా? ఉండదు కదా. వాక్యానుసారం మనం నడుచుకుంటేనే, వాక్యం అది ఒక అధ్యాయమైనా, ఒక లైన్, ఒక రిఫరెన్స్ అయినా సరే, ఆ వాక్యం చదివినప్పుడు ఆ ప్రకారంగా నా జీవితం ఉందా, ఇలా నేను దేవుని వాక్యానికి లోబడుతున్నానా, అంటే ఈ ప్రకారంగా నా లైఫ్లో నేను జీవిస్తున్నానా లేదా అనేది మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. అది ఒక్కరోజో 2 రోజులో నెల రోజులతో పోయేది కాదు కదండి. ప్రతిరోజు ఎవ్రీడే ఖచ్చితంగా మన లైఫ్లో వాక్యం అనేది ఉండాలి కదా. ఇక మన లైఫ్లో వాక్యమే లేకపోతే మన జీవితమే వేస్ట్ కదా. మనం బ్రతికినా చచ్చిన వారితో సమానం కదా. అయితే ఆ గొప్ప సత్యాన్ని దావీదు గారు తెలుసుకొని, ఆయన అంటే దేవుని వాక్యాన్ని మనం చదివి ఆ ప్రకారంగా చేస్తే, ఆ ప్రకారంగా నడుచుకుంటే దానివల్ల బెనిఫిట్స్ ఏందనేది ఈ అధ్యాయంలో మనం చూడొచ్చు. నేను చదువుతాను, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, మనకేందంటే అప్పట్లో ధర్మశాస్త్రం ఉండేది, ఇప్పుడు మనం ఏంటంటే వాక్యాలు, ఇప్పుడు ఆత్మఫలాలంటే ఆత్మఫలాలు ఆ ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా లేదా, మన జీవితాల్లో అవన్నీ ఉన్నాయా లేవా అనేది మనం చూసుకోవాలి కదా. ప్రతిరోజు చూసుకోవాలి. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో, ఏదో మామూలుగా లైట్గా తెలుసుకోవడం కాదు, పూర్ణ హృదయంతో, అంటే మనస్ఫూర్తిగా, హార్ట్ఫుల్గా అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఆ వాక్యంతో, ఆ ఒక్క లైన్తో నాతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు, అంటే నాలో ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా, ఆ అవసరం ఉందా నాకు, లేకపోతే ఈ వాక్యం నాతో ఎందుకు మాట్లాడుతుంది, ఈ వాక్యం ద్వారా ఈ వాక్యాన్ని నాకు ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు ఈరోజు ఇప్పుడు అని ఎప్పుడు వాక్యం చదివినా ఆ ప్రకారంగా మన జీవితం ఉందా లేదా అని చెక్ చేసుకోవాలండి ప్రతిరోజు. అందుకనే కదా పూర్ణ హృదయంతో ఆయన చెప్పిన శాసనములను గైకొంటున్నానా, వింటున్నానా, విని ఆ ప్రకారంగా నడుచుకుంటున్నానా, విని వదిలేస్తున్నానా. ఇప్పుడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పాడు తండ్రి. నేను ప్రేమిస్తున్నానా? ఏమన్నా బాధ పెట్టానా ఈరోజు? అరే నాకు గుర్తు రావట్లేదే, నా మాట వల్ల ఏదో నేను జోక్గా అన్న మాట కూడా వాళ్ళకి ఏమన్నా కాస్త మనసుకి బాధ కలిగించిందా? లేదు, వాళ్ళకి సారీ చెప్పాలి అని మనల్ని మనం సరిచేసుకుంటా ఉండాలండి. అందుకే వాక్యాలుంది. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఎవరండి? పూర్ణ హృదయంతో దేవుని శాసనములను, ఆయన చెప్పిన మాటలు విని, అంటే హార్ట్ఫుల్గా, మనస్ఫూర్తిగా, చాలా ఇంట్రెస్ట్గా విని ఆ ప్రకారంగా నడుచుకునే వాళ్ళకి వాళ్ళు ఏ పాపము చేయరని దావీదు గారు చెప్తున్నారు కదా. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. గైకొనడం అంటే మీనింగ్ మీకు తెలుసండి, నాకేమో గుర్తు రావట్లేదు. కానీ ఆజ్ఞలను జాగ్రత్తగా, అజాగ్రత్తగా కాదండి, ఏదో ముక్కుసూటిగా మొక్కుబడిగా చదివేసి వదిలేయడం కాదు. దేవుని వాక్యం ఉందంటే ఆ ప్రకారంగా నా జీవితంలో, ఏదో మనం ఒక హిస్టరీ లాగా ఆయన వాళ్ళ లైఫ్లు చదువుతున్నాము, యోనా చరిత్ర అంటే, దానియేలు అంటే, లేకపోతే ఇంకొకటి అంటే, మీకా అంటే చదివేసి ఒక స్టోరీస్ లాగా మనం గుర్తుపెట్టుకోవడానికి కాదు. అప్పుడు వాళ్ళు ఆ సమయంలో ఏదైనా తప్పు చేస్తే దేవుడు వాళ్ళకి ఏ శిక్ష వేశాడు, లేదా ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు, తండ్రి మాట ప్రకారం వాళ్ళు నడుచుకున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఆశీర్వాదాలు వచ్చాయి. ఇప్పుడు నేను నా జీవితంలో ఈ మాటల ప్రకారం నేను నడుచుకుంటున్నానా లేదా, ప్రతి విషయంలో దేవునికి ఇష్టంగా నడుచుకుంటున్నానా, వాక్య ప్రకారం, అంటే వాక్యం ద్వారా నన్ను గద్దిస్తున్నాడా తండ్రి, వాక్యం చదువుతున్నాను, నీ
తోటి వారిని హింసించొద్దు, తల్లిదండ్రులేని పిల్లల్ని హింసించొద్దు అని ఉంది. కానీ నేనేం చేస్తున్నాను? ఆ ప్రకారంగా చేస్తున్నానా? ఒకవేళ చేస్తే అదిగో అలాంటి శాపం నాకు వచ్చిద్దేమో అని అది అంతటితో ఆపేయమని అర్థం. అంతే కదా? నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని, తెలుసుకోవడం కాదండి, గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి యుండిన ఎంత మేలు. అంటే ఏదో ఒక టైంలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విషయంలో మనం పడిపోతూ ఉంటాం కదా. అంత గొప్ప, అసలు చిన్నప్పటి నుంచే అంత జాగ్రత్తగా దేవునిలో పెరిగిన దావీదంతటి మహారాజు ఆయనే పడిపోయాడు కదా. అంటే ఇక అప్పుడు ఆయనకు తెలిసింది, అసలు ఆయన దేవుని కట్టడలను అనుసరించి గైకొని అలా ఆ ప్రకారంగా నేను నడుచుకుంటే, నా ప్రవర్తన ఉంటే, స్థిరపడడం అంటే ఇక ఫిక్స్ చేసుకున్నాను. నేను ఫిక్స్ అయ్యానండి, ఇక రేపు మాత్రం ఇక ఆ పని జోలికి నేను వెళ్ళను, నేను ఫిక్స్ అయ్యాను, ఇక రేపటి నుంచి నేను అటు వెళ్ళను, నేను ఫిక్స్ అయ్యాను అని మనం చెప్పుకుంటాం కదా కొన్ని విషయాల్లో మన జీవితంలో. అలా బయట లోకపు విషయాల్లో కాదండి, దేవుని వాక్య విషయంలో మనం స్థిరపడాలి. అలా స్థిరపడితే ఎంత మేలు అని దావీదు గారు పడిపోయారు కదా. పడిపోయిన తర్వాత ఆయన తెలుసుకున్నాడు. ఎందుకంటే తెలుసుకునే అవకాశం తండ్రి ఇస్తాడు. మళ్ళీ మన సొంత జ్ఞానంతో మనం తెలుసుకోవడం కాదు. లేదు సిస్టర్, నేను ఆ టైంలో, పలానా టైంలో నేను చాలా అసలు ఎలా బిహేవ్ చేసేవాడినో, నాకు అంత క్రూరంగా చేసేవాడిని, అసలు అంత దూషించేవాడినో ఎదుటి వాళ్ళని, దేవునికి అసలు నడుచుకోలేదు. తర్వాత నేను తెలుసుకున్నాను సిస్టర్, నేను తెలుసుకున్నా, నా ప్రవర్తన నేను మార్చుకున్నా, నా పద్ధతి మార్చుకున్నాను, ఇప్పుడు ప్రతి వారం చర్చికి వెళ్తున్నాను, ఎప్పుడు నేను ఇంకా ఎవరిని హింసించట్లేదు అని చెప్తా ఉంటారు చాలా మంది తమ తమ సాక్ష్యాల్లో. అయితే తెలుసుకున్నాను, నా అంతటా నేను తెలుసుకున్నాను అంటే మనంతటా మనం తెలుసుకోగలమా? లేదండి. ఆ క్రెడిట్ ఎవరిది? దేవునిది. నేను చేసిన తప్పులు నేను తెలుసుకునే అవకాశం తండ్రిచ్చాడు అని మనం ప్రతిరోజు అనుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను మాత్రం దేవుణ్ణి వదిలిపెట్టలేదు, అస్సలు వదిలిపెట్టలేదు దేవుణ్ణి అంటాము కదా, అనే చెప్తాం కదా ఎవరికన్నా చెప్పాలన్నా. కాదండి, మనం దేవుణ్ణి వదిలిపెట్టడం కాదు, తండ్రి మనల్ని వదిలిపెట్టలేదు. ఇక్కడ ఆ క్రెడిట్, దేవునికి ఇవ్వాల్సిన క్రెడిట్ అంతా మనం తీసుకుంటాం. నాకైతే అస్సలు నచ్చదండి అట్లా. అంతమంది ఇంటర్వ్యూకి వెళ్తే నేనే సెలెక్ట్ అయ్యాను అంటాం. కాదు, నన్ను సెలెక్ట్ చేశాడు నా తండ్రి, నా దేవుడు నా ముందున్నాడు కాబట్టి నేను సెలెక్ట్ అయ్యాను అనాలి. ఇక దేవుణ్ణి స్తుతించడం మనస్ఫూర్తిగా అంటే ఎలా అండి? అదేమన్నా ప్రత్యేకంగా దానికి మనం ఒక మీటింగ్ పెట్టుకొని, దానికి ప్రత్యేకంగా ఒక గది తీసుకొని మన అంటే ఏడుస్తా ప్రార్థన చేయడం కాదు కదా. ప్రతి విషయంలో అంతమందిలో ఇంటర్వ్యూలో నేనే సెలెక్ట్ అయ్యాను కాదు, నన్ను సెలెక్ట్ చేసే అవకాశం, నేను సెలెక్ట్ అయ్యే అవకాశం తండ్రి ఇచ్చాడు. నా ముందు తండ్రి ఉన్నాడు కాబట్టే నేను సెలెక్ట్ అయ్యాను. నా పక్కన నా తండ్రి లేకపోతే నేను సెలెక్ట్ అయ్యేవాడిని కాదు అనుకోవాలి. అప్పుడు మన లైఫ్ చాలా బాగుండిద్ది. మళ్ళీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన ఇంత ప్రాఫిట్స్ వచ్చింది నా తెలివితోనే, నా జ్ఞానంతో. నేను ఇదంతా ఎంత కష్టపడ్డానో తెలుసా? అసలు నిద్ర లేకుండా, సరిగ్గా తిండి తినక ఎంత కష్టపడ్డానో. ఈ ఒక లెవెల్కి, ఒక రేంజ్, ఒక ప్రాఫిట్స్ అంత హై లెవెల్ వెళ్ళిందంటే నేను ఎంత కష్టపడ్డానో, మా స్టాఫ్ అంతా ఎంత కష్టపడ్డారు అని చెప్తారు. కరెక్టే. ఆ కష్టపడే మనసు, కష్టపడే ఆ బలము, శక్తి ఇచ్చింది ఎవరండి? మన దేవుడు కదా. అసలు తండ్రి లేకుండా మనం ఏ పనైనా చేయగలమా? అందుకే నేను దేవుడికి రావాల్సిన మహిమ, దేవుడికి చెందాల్సిన ఘనత దేవుడికే చెందాలి అని చెప్పేది ఒక వీడియో కూడా పెట్టాను. క్లాస్ ఫస్ట్ వచ్చినా నా తెలివి, నా సొంత తెలివి అనుకోకూడదు. నా దేవుడి సహాయం, ఆయన జాలి, ఆయన తెలివి నాకు ఇచ్చాడు, నా పక్క నుండి రాపిచ్చాడు కాబట్టి నేను పాస్ అయ్యాను అనుకోవాలి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇది నా తెలివి కాదు, నా తెలివితేటలు కాదు, నా దేవుడి కృప, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను
జాబ్ సంపాదించగలిగాను అనుకోవాలి. అనుకోవాలి, ఖచ్చితంగా అనాల్సిందే. అది దేవుని సహాయం లేకుండా మనంతట మనం రాగలమా అసలు? ఒక్కసారి ఆలోచించండి ఫోన్లు పక్కన పెట్టేసి. ఇక్కడ దావీదు గారు అదే చెప్తున్నారు కదా, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. మనకి అవమానమైన, మంచైనా చెడైనా ఏది రావాలన్నా దేవుని కట్టడలు, ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటే మనకు ఎటువంటి ఆపద రాదు, ఎటువంటి ప్రమాదాలు రావు, ఎటువంటి అవమానాలు రావు, ఎటువంటి అపకీర్తి రాదు. లేదు సిస్టర్, నేను మస్ట్ అండ్ షుడ్గా ప్రతిదీ ఫాలో అవుతాను, ఏది చెప్పాడో తండ్రి ఆ ప్రకారమే ఫాలో అవుతాను, ఎవరిని నేను ఏమి అనను అంటారా? అయితే దేవుడి మీద మీరు ఏదో ఒక విషయంలో దేవుడి మీద ఆధారపడకుండా మీ సొంత తెలివి మీదో మీ సొంత బలం మీదో ఆధారపడుతున్నారు. ఒకసారి పరిశీలన చేసుకోండి, అప్పుడు మనకు గుర్తొచ్చేలా సహాయం చేస్తాడు తండ్రి. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను. ఎప్పుడండి మనం యథార్థ హృదయంతో మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఏ కల్మషం లేకుండా, అయ్యా నేనే స్థితిలో ఉన్నానంటే ఇది నా గొప్పతనం కాదు, నా తెలివి కాదు, నా బలము కాదు, నా శక్తి కాదు, కేవలం నీ దయ, కేవలం మీరు నడిపించారు, మీరు నాతో ఉండబట్టే నేను ఈ స్థితిలో ఉన్నాను అని యథార్థ హృదయంతో మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఎప్పుడు? తండ్రిని, ఆ క్రెడిట్ అంతా మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిని చూసుకొని మనం ఆ క్రెడిట్ అంతా దేవునికి ఇస్తే. యవనస్తులు దేని మీద తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు, చాలా మంది యంగ్స్టర్స్ ఉంటారు కదా, యవనస్తుల గురించే ఇక్కడ పర్టికులర్గా ఎందుకు చెప్పారంటే ఆ వయసులోనే అట్రాక్షన్స్ అనేవి తొందరగా అట్రాక్ట్ అవుతా ఉంటారు కదా. ప్రతిదానికి ఒక మంచి డ్రెస్ వేసుకున్నా, అబ్బా అలాంటి డ్రెస్ నేను వేసుకోవాలి, ఒక మంచి మొబైల్ కొనుక్కున్నా అలాంటి మొబైల్ నేను కొనాలి, లేదా ఒక మంచి లెవెల్లో ఉంటే ఆ ప్రకారంగా నేను కూడా ఉండాలి అని ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఇప్పుడు ఏదైనా సినిమాలో మంచి హెయిర్ స్టైల్ వేస్తే ఇక బయట అందరు అదే వేస్తారు కదా. డ్రెస్, ఏ మోడల్ డ్రెస్ వేస్తే బయట అందరు అదే వేయాల్సిందే, వేస్తున్నారు. ఇప్పుడు జరిగేది మన కళ్ళతో మనమే చూస్తున్నాం. బైక్స్, కొత్త కొత్త బైకులు, అట్లా అది కూడా ఎక్కువ ఎవరు ఫాలో అవుతారంటే యవనస్తులే, యంగ్స్టర్స్ ఎక్కువ ఫాలో అవుతారు. ఆ వయసే అలాంటిది కదా. అయితే అది తప్పు, అది కరెక్ట్ కాదు, లోకాన్ని మనం ఫాలో అవ్వద్దు, అది దేవునికి ఇష్టం లేదు అని ఎలా తెలుసుకుంటారు యవనస్తులంటే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు. ఇక కడుగు వేసుకుంటారు, చిచ్చి ఇది కరెక్ట్ కాదు, అసలు ఏంటి నేను లోకాన్ని ఫాలో అవుతున్నానంటే యేసు ప్రభువుని కదా నేను ఫాలో అవ్వాల్సింది అని ఎలా తెలుసుకుంటారంటే, నీ వాక్యమును బట్టి, ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. ఆ వాక్య ప్రకారం నేను నడుస్తున్నానా లేదా? లేదు, ఈ లోక ఆకర్షణలకి ఆకర్షితులు అవ్వొద్దని వాక్యం చెప్తుంది. నేను ఎలా ఉన్నాను? నేను అదే ఫాలో అవుతున్నానా? ఒక్కసారి ఈ మాటలు వింటున్న మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, చెక్ చేసుకోండి. ఆయన వాక్య ప్రకారం నేను నడుచుకుంటున్నానా లేదా? హెయిర్ స్టైల్ ఇంతకుముందు నాది మామూలుగా ఉండేది, ఇప్పుడేంటి ఇలా మారిపోయింది, ఇలా వేసుకుంటున్నానేంటి జడ అంటే, ఇది అప్పుడు ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. ఈ హెయిర్ స్టైలు, ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళడం, లేదా ఏది అప్డేషన్లో అందరూ ఏది ఫాలో అయితే అది కూడా అదే నేను ఫాలో అవుతున్నానా? ఇది దేవుడికి విరుద్ధం కదా. అంటే వాక్య ప్రకారం నేను ఫాలో అవ్వట్లేదు కదా. చదవడం అయితే చదువుతున్నాను, ప్రార్థన అయితే చేస్తున్నాను, కానీ ఫాలో అవ్వట్లేదు కదా. అసలు నన్ను నేను చేంజ్ చేసుకోవాలి కదా. ఫస్ట్ లోకంలో పడిపోతున్నాను, తండ్రి మాటలు వింటున్నాను, అయినా సరే ఇది లోకానికి ఆకర్షించబడ్డాను, చిచి ఇది కరెక్ట్ కాదు అని ఒక్కసారి కూర్చొని మిమ్మల్ని మీరు చూసుకొని పరిశీలన చేసుకోండి. అలా అయితేనే వాళ్ళని తమ నడత శుద్ధిపరచుకుందరు. అప్పుడు మనల్ని మనం చేంజ్ చేసుకుంటాం, చేంజ్ అవుతాం. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకము. అయ్యా, ఈ లోకంలో చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి, చాలా అసలు లోకమంతా ఇప్పుడు అప్డేట్లో ఉన్నారు.
అప్డేట్ అవ్వకపోతే ఒక పిచ్చి ఎవడం చూసినట్టు చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను అట్రాక్ట్ అవ్వకుండా, ఆ లోకంలో నేను పడిపోకుండా నా పూర్ణ హృదయంతో మిమ్మల్నే వెతికేలా నాకు సహాయం చేయండి. నీ ఆజ్ఞలను విడిచి మీరు ఏదైతే చెయ్యొద్దంటున్నారో అది చెయ్యకుండా ఉండే మనసు నాకు ఇవ్వండి. ఈ లోకం వైపు, అట్రాక్షన్ల వైపు అప్డేట్ అయితేనేమో పెద్ద జ్ఞానవంతులా చూస్తున్నారు, అప్డేట్ అవ్వకపోతే పిచ్చి పిచ్చి పిల్లలు చూసినట్టు చూస్తున్నారు. పర్వాలేదు, నేను లోకంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం. మీ దృష్టిలో నేను ఎలా ఉన్నాను, మీ ఆజ్ఞల ప్రకారం నేను నడుచుకున్నాను అనేదా, అది చాలు నాకు. అది కూడా నేను మనస్ఫూర్తిగా మీ వైపు తిరగాలి, పూర్ణ హృదయంతో, మనస్ఫూర్తిగా, హార్ట్ఫుల్గా మీరు చెప్పిన వాక్యానికి లోబడి నేను జీవించాలి. అది చాలు నాకు, లోకం ఏమైనా అనుకోలేము అని మనంతట మనం దేవుని సహాయాన్ని బట్టి లోకంలో పడిపోకుండా ఉండగలగాలండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మనం పాపం చేయకుండా ఉండాలంటే ఎవరో వచ్చి మనతో చెప్తారా? ఎవరో వచ్చి మనల్ని పద్దాక ఎవరొకళ్ళు మన పక్కన ఉంటారా? ఇప్పుడు తప్పుదారిలో వెళ్తున్నారు, ఎప్పుడు పద్దాక 24 గంటలు మన పక్క నుండి, 365 రోజులు మన పక్క నుండి, నువ్వు ఇది చేస్తున్నావు, ఇది తప్పు కదా, అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అని మనుషులు ఎవరైనా ఉంటారండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. మనుషులు ఎవరైనా, అది మన తల్లిదండ్రులైనా, మన స్నేహితులైనా, అన్నైనా, చెల్లైనా, అక్కైనా, ఎవరైనా సరే, మన బంధువులైనా, మనల్ని ప్రేమించే వాళ్ళైనా సరే 24 గంటలు మన పక్క నుండి మనం తప్పు చేయకుండా మనల్ని ఎవరైనా కాపాడగలరా? తప్పుదారిలో నడవకుండా ఆపగలరా? మనుషులు ఎవరైనా సరే, మనమంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు, మన అమ్మ నాన్న వాళ్ళైనా సరే మన పక్కన 24 గంటలు ఉండగలరా? ఉండలేరండి, ఉండరు, అసలు అసాధ్యం అది. ఎప్పుడు మనల్ని అంటి పెట్టుకొని, ఎప్పుడు 24 గంటలు మనల్ని వదిలేసి ఉండకుండా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉండేవాళ్ళు ఉన్నారా? మనం తప్పుదారిలో నడిస్తే గద్దిస్తా, మనం దారి తప్పితే అటు కాదు ఇటు అని చెప్తా అసలు ఎవ్వరు ఉండరు కదా. అది అసాధ్యం కదా ఎవరికి. చిన్నపిల్లలైనా సరే ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాల్సిందే, పేరెంట్స్ని వదిలిపెట్టాల్సిందే, స్కూల్కి వెళ్ళాల్సిందే, కొంచెం వయసు వస్తే కాలేజ్కి వెళ్ళాల్సిందే, చదువు అయిపోతే ఉద్యోగాలు చేయాల్సిందే. ఇక మన పక్కన ఎవరుంటారు? ఉండరు కదా. కానీ ఒకే ఒక్కరుంటారండి, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన చెప్పిన మాటలు మన హృదయంలో ఉంటే మనం ఏ తప్పు చేయం, ఏ అట్రాక్షన్కి మనం అట్రాక్ట్ అవ్వం. లోకమంతా ఎటైనా పోనివ్వండి, మనం మన తండ్రి ఆయన చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటున్నామా? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. మనం చేసే ప్రతి పని మన పేరెంట్స్ చూడకపోవచ్చు, మన బంధువులు చూడకపోవచ్చు, మన స్నేహితులు చూడకపోవచ్చు, మనకు తెలిసిన వాళ్ళు చూడకపోవచ్చు. కానీ ఎవరు చూస్తారండి? ఖచ్చితంగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన తప్పకుండా చూస్తాడు. ఆయన ఎవరు? మన తండ్రి యేసు ప్రభు వారు మాత్రమే చూడగలడు. కాబట్టి మనం చేసే తప్పు నేను ఎవరు లేరు కదా, నేను ఈ తప్పు ఈ పాపం చేయొచ్చు, చేస్తున్నాను, ఎవరు చూడట్లేదుగా అనుకొని మనం చేస్తాం. కానీ అసలు దావీదు గారు చూసారా? ఆయనకు నిజంగా దేవుడు తండ్రి ఇచ్చిన తెలివి కాకపోతే నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు. మనుషులు నన్ను చూడట్లేదయ్యా, మనుషులు ఎవ్వరూ నన్ను చూడరు నేను తప్పు చేసేటప్పుడు, ఎందుకంటే 4 గోడల మధ్య చేస్తున్నాను. అసలు ఎవ్వరు లోపలికి వచ్చే అవకాశం కూడా లేదు. ఆఖరికి నా భార్య అయినా నా బిడ్డలైనా ఎవ్వరు రారు. కానీ నీ ఎదుటే నువ్వుంటావు, నా ఎదురు, నా ముందు నువ్వుంటావు. ఎందుకంటే నా ఎడల నీకున్న ప్రేమ అలాంటిది, నా మీద నీకున్న ప్రేమ అలాంటిది. కాబట్టి నేను అది చిన్న తప్పైనా పెద్ద తప్పైనా నీ ఎదుట నీ ముందు నేను చేస్తున్నాను. నేను ఎక్కడ పాపం ఎక్కడ నడుచుకున్నా, ఎప్పుడు ఎక్కడున్నా కూడా నా పక్కన నువ్వు ఉంటావు, నా ముందు నువ్వు ఉంటావు. అందుకే ఇక్కడ ఆయన చెప్పింది, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఉంటే మన మనసులో ఆ ప్రకారంగా, అంటే వాక్యం గద్దిస్తూ ఉండేది, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి అని. అప్పుడు పాపం చేయాలంటే అమ్మో
వాక్యం కాదు, నా దేవుడే నా ముందున్నాడు. వాక్యం గుర్తొచ్చిందంటే మన తండ్రి గుర్తొస్తాడు. అంటే తండ్రి చూస్తూనే ఉంటాడుగా. మనం ఎక్కడున్నా కూడా, ఏ మూలనున్నా కూడా చూసే శక్తి ఎవరికి ఉందండి? మన తండ్రికి ఉంది. ఎవ్వరు చూడలేరు, మన తల్లిదండ్రులు చూడరు. 24 గంటలు సీసీ కెమెరాలు పెట్టుకున్నాం, కానీ సీసీ కెమెరాలో కూడా రికార్డు కానీ వీడియోలు, ఆ పనులన్నీ కూడా మన తండ్రి దగ్గర రికార్డెడ్లో ఉంటాయి కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్య ప్రకారం, వాక్యం చదివి విని వదిలేయడం కాదండి, ఆ వాక్య ప్రకారం నేను నడుచుకుంటున్నానా లేదా అని ఒక్కసారి, ప్రతిరోజు, ఒక్కసారి కాదు, ప్రతిరోజు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను? నా దేవుడిని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఈ మాట అంటున్నాను, వీళ్ళతో గొడవ పడుతున్నాను, వాళ్ళని చూపించి, వేలెత్తి చూపించి వాళ్ళని ఎగతాళి చేస్తున్నాను, ఈ మాటలు ఎక్కడుంటాయి? దేవుడు వింటాడు. అదే ఆయన ఆ పని ఆయనకు నచ్చదు. మన తండ్రి చెయ్యొద్దని చెప్తున్నాడు, నీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టొద్దని చెప్తున్నాడు, కానీ నేనేం చేస్తున్నాను? బాధ పెడుతున్నాను. ఇదేంటి, తండ్రి చెప్పినట్టు నేను నడుచుకోవట్లేదుగా అని ఒక భయం అనేది వచ్చిద్దండి. దేవుని వాక్యం మనస్ఫూర్తిగా ఫాలో అయితే ఒక భయం అనేది ఉండిద్ది మన మనసులో. అమ్మో, నన్ను ఎవ్వరు చూడకపోవచ్చు, కానీ నన్ను సృష్టించిన నా దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన దృష్టిలో నేను చెడ్డవాడినైపోతాను, పాపినైపోతాను, వద్దు అని. ఆయనకి, తండ్రికి మన మీద కోపం వచ్చిందంటే ఇక ఆ శాపాన్ని, ఆ ఉగ్రతని ఎవ్వరు తప్పించలేరు కదా. అదే దావీదు గారు అదే చెప్తున్నాడు, నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను. ధ్యానించాలి కదా, వాక్యాన్ని ధ్యానించాలి, ఆ ప్రకారం నడుచుకోవాలి. నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరువకయుందును. మర్చిపోయాము అంటే, ఏదైనా తప్పు చేసేటప్పుడు ఆ వాక్యం అనేది మనకు గుర్తు రాకపోతే ఇక లోకం వైపు తిరిగినట్టే, తిరిగిపోతాం. అందుకే యవనస్తులు దేని చేత తమ నడతను మార్చుకుందనంటే నీ వాక్యమును బట్టే కదా. మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఆ పని చేసేటప్పుడు, ఏదైనా చెయ్యొద్దన్న పని మనకు తెలిసింది కదండి, అది మంచిదా చెడా అనేది మనకు తెలిసింది కదా. చేసేటప్పుడు వెంటనే వాక్యం గుర్తొచ్చి, ఇది దేవునికి విరుద్ధం, నాకొద్దు, 100 మంది పోయి చేయని, నేను మాత్రం చేయను, ఎందుకంటే రేపు నేను లెక్క చెప్పాలి తండ్రి. ఇదిగో ఈ మాట నీకు చెప్పాను, ఆ పని చెయ్యొద్దు అని చెప్పాను, నా మాటకు లోబడకుండా వాళ్లతో పాటు కలిసి వెళ్ళి ఆ పని ఎందుకు చేసావు అని రేపు అడిగితే నేను ఏ సమాధానం చెప్పాలి అని భయం అనేది ఒకటి ఉండిద్దండి. నువ్వు మంచి పనులు చేయండి, ఎన్నైనా చేయండి, తండ్రి సంతోషిస్తాడు. కానీ ఒకళ్ళని బాధ పెట్టి, ఒకళ్ళని ఇబ్బంది పెట్టి, ఒకళ్ళని చులకన చేసి ఆ దేవుడి హృదయం నొచ్చుకునే పని మాత్రం ఏది చెయ్యొద్దు. అలాగే 34వ వచనం ఒకసారి చూద్దామండి. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకొందును. ధర్మశాస్త్రం అంటే దేవుని, ఇప్పుడు వాక్యంలో ప్రతి మాట కూడా చాలా విలువైనదే కదండి. మన కోసం రాపించాడు. ఈ ప్రకారంగా మీరు నడుచుకుంటే నేను సంతోషిస్తాను. నాకు సంతోషం కలిగిందంటే ఇక మీకు ఎంత ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్, మనల్ని, మన వెనక తరాలని, తరతరాల్ని బ్లెస్ చేస్తాడు కదా. నీ ధర్మశాస్త్రమును అనుసరించడం అంటే ఫాలో అవ్వడం. మీరు నన్ను ఫాలో అవ్వండి, ఇదిగో ఇప్పుడు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, మీరందరూ నన్ను ఫాలో అవ్వండి అని చెప్తాం కదా. అది నీ ధర్మశాస్త్రము అనుసరించుటకు నాకు బుద్ధి లేదు. మనం బుద్ధి లేని వాళ్ళం. అంత గొప్ప రాజు దావీదు. ఎంత పెద్ద రాజు అండి దావీదు. బాల్యంలో ఉన్నప్పటి నుంచే దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. మళ్ళీ యవనస్తుడుగా ఉన్నప్పుడు కూడా ఏ తప్పు చేయకుండా దేవునికి ఇష్టడుగానే జీవించాడు. కాబట్టే ఎన్ని యుద్ధాలకు వెళ్ళినా కూడా అందులో విన్ అయ్యేవాడు, గెలిపించాడు తండ్రి. ఆ విజయాన్ని ఇచ్చేవాడు దావీదుకి. అక్కడి నుంచి చిన్న చిన్నగా ఎదుగుతా క్రమక్రమంగా అభివృద్ధి చెంది ఒక మంచి పొజిషన్కి తీసుకొచ్చాడు తండ్రి. అయితే ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఇలాంటి మాటలు ఆయన చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎంతో ప్రార్థన చేస్తుంటాడు కదా. ఒకప్పుడు అసలు నేను ఎంత ప్రార్థన చేసేవాడో, ఒకప్పుడు ఎన్ని ఉపవాసాలు ఉన్నానో, ఒకప్పుడు అని చెప్పుకొని ఇప్పుడు చేయట్లేదనే కదా ఒకప్పుడు చేశానంటే.
అలా కాదండి. దావీదు బాల్యంలో ఉన్నప్పుడు ఎంత అయితే దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవాడో, ఇప్పుడు రాజు అయిన తర్వాత కూడా అంతే ఆరాధన, అంతే తగ్గింపుతో. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, నాకు బుద్ధి లేదయ్యా, నాకు అంత తెలివి లేదు అని అంత గొప్ప దావీదు మహారాజే ఒప్పుకుంటున్నప్పుడు మనం ఎంతండి? అసలు అంత గొప్ప దావీదు ఎంత హెచ్చించాడు దావీదుని. యెహోవా దేవుడు ఎంత ప్రేమించాడు. నా మనసు పూర్తిగా, నా మనసుకు నచ్చిన వ్యక్తి దావీదని చెప్తాడు కదా తండ్రి. మరి అంటే ఎంత లోబడి ఉంటాడు, ఎంత ప్రార్థన చేసి ఉంటాడు, ఎంత తగ్గింపుతో ఉండుంటాడండి. ఎప్పుడు రాజు అవ్వక ముందు నుంచే, బాల్యం నుంచే ఆయన తగ్గింపుతో ఉన్నాడు. రాజు అయిన తర్వాత కూడా ఒప్పుకుంటున్నాడు, అయ్యా నాకు బుద్ధి లేదు, నాకంత తెలివి లేదయ్యా, నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు బుద్ధి లేదు, ఆ వాక్య ప్రకారం నడుచుకునే అంత తెలివి నాకు లేదు, నేను అంత తెలివిగలవాడిని కాదు, బుద్ధి తక్కువాడిని, తెలివి తక్కువాడిని అని అంత గొప్ప దావీదే ఒప్పుకుంటుంటే మనం ఎంతండి? మన బ్రతికెంత, మన భక్తి ఎంత? అసలు ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మనకు లేదు కదా. లేదండి, రాజయ్యుండి కూడా ఉపవాసం ఉన్నాడు. రాజయ్యుండి కూడా దినమునకు ఎన్నిసార్లు 7 మార్లు దేవుని స్తుతించేవాడు, అంటే దేవునితో మాట్లాడేవాడు. ఎంత బిజీగా ఉంటారు రాజు అంటే. ఇప్పుడు మనకి రాజు అంటే పిఎం గారే కదా, ఆయన ఎంత బిజీగా ఉంటాడు. ఆ పొజిషన్లో ఉండి కూడా దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి ఇస్తా, మళ్ళీ చిన్నప్పటి నుంచి బాల్యంలో నుంచి తండ్రి చేసిన సహాయాన్ని తలుచుకుంటా నేను నా తల్లి గర్భంలో రూపింపబడకముందే నువ్వు నన్ను ఎరిగి ఉంటే బాల్యానికి వెళ్ళిపోయాడు. ఆయన రాజుగా ఉన్నప్పుడే కదా ఇవన్నీ రాసింది. అంటే ఆయన చిన్నప్పుడు చైల్డ్హుడ్కి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టాడు. అదేనండి నేను చెప్పేది, ఇదే మాట నేను చెప్పేది. అంటే ఆయనంత గొప్పదాన్ని కాదండి, అసలు ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మనకు లేదు. ఇదే ఎందుకంటే బాల్యంలో ఉన్నప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఏ పరిస్థితిలో ఉన్నాము, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాము, మనకు వచ్చిన ఆ ప్రాబ్లమ్స్ అన్నిట్లో నుంచి దేవుడు ఎలా తప్పించాడు, ప్రతి ఒక్కటి దావీదు ఏది మర్చిపోలేదండి. అందుకే ఇన్ని కీర్తనలు రాయగలిగాడు. ఆయన పుట్టినప్పటి నుంచి, అసలు పుట్టక ముందు నుంచి, దావీదు గారు పుట్టక ముందు నుంచే, నా తల్లి గర్భంలో నేను పుట్టకముందే, రూపింపబడకముందే నువ్వు నన్ను ఎరిగి ఉన్నావయ్యా, నేనేంటో నీకు తెలుసు. అప్పటి నుంచి మళ్ళీ గొర్రెలు కాసుకునేవాడని, మళ్ళీ గొర్రెలు కాసుకునేటప్పుడు మన్నయ్యలకి అన్నం భోజనం తీసుకెళ్ళి అక్కడ గొల్యాతను చంపేటప్పుడు దేవుడు ఎలా సహాయం చేశాడు. తర్వాత సౌలు దగ్గర పనిచేసేటప్పుడు అప్పుడు దేవుడు ఎలా సహాయం చేశాడు. ప్రతి యుద్ధంలో దేవుడి సహాయం ఎలా పొందాడు. ప్రతిదీ కూడా కీర్తనలు చదివితే దావీదుకి ప్రతి విషయంలో దేవుని సహాయం ఎలా వచ్చింది అవన్నీ తలుచుకుంటున్నాడు కదా. తలుచుకొని కీర్తనలు ఒక పాటలాగా పాడుకుంటున్నాడు రోజు. అంటే ఇన్ని సహాయాలు, ఈ పనులన్నిటిలో దేవుని సహాయం పొందాడు కాబట్టి వాటన్నిటిని గుర్తు చేసుకుని థ్యాంక్స్ చెప్తున్నాడు. అది కూడా పైన కాదండి, పైన ఏదో నన్ను అక్కడి నుంచి ఇక్కడ తెచ్చావయ్యా చాలా థ్యాంక్స్ అని చెప్పడం కాదు. మనస్ఫూర్తిగా నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నాకు బుద్ధి నువ్విస్తేనయ్యా, నువ్వు దయచేస్తే, నీ దయ నా మీద ఉంటే, నీ కరుణ నా మీద ఉంటే, నీ కృప నాకు తోడుగా ఉంటే, అప్పుడు నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించగలుగుతాను. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుందును, దాన్ని ధ్యానించుదును కాదు. ఆ ధర్మశాస్త్రం మీ వాక్యానుసారంగా నడుచుకుంటాను. ఎప్పుడు నడుచుకుంటాను? మీ నుండి నాకు మీ తెలివి, మీ దయ నా మీద ఉంటే. అసలు ఎంత చక్కగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడండి, ఎంత తగ్గించుకుంటున్నాడు. ఆయనున్న పొజిషన్కి అంత తగ్గింపు అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుళ్ళో ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? తల్లి గర్భంలో రూపింపబడక ముందు నుంచే దావీదు దేవుడి దృష్టిలో ఉన్నాడు. అంత ఉన్నప్పుడు, దేవుడు అంత ప్రేమించినప్పుడు ఈయన దావీదు గారు ఇంత తగ్గించుకోవాల్సిన అవసరం ఉందా? లేదు కదా. అయినా సరే అసలు ఎంత తగ్గింపో చూశారు కదా. బుద్ధి లేని వాడినయ్యా, నాకంతా తెలియలేదు, నీ దయ నా మీద లేకపోతే, మీ దయ, మీ కరుణ నా మీద లేకపోతే
నా పూర్ణ హృదయంతో హార్ట్ఫుల్గా మీరు చెప్పిన ప్రకారం నేను నడుచుకోలేను. కానీ నా మీద జాలిపడి నీ దయ, నా మీద దయ చూపించి నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయి. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను. మనస్ఫూర్తిగా నేను నడుచుకోలేకపోతున్నాను అని అసలు ఎంత చక్కగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడంటే పూర్ణ హృదయంతో హార్ట్ఫుల్గా. అందుకే ప్రతిరోజు హార్ట్ఫుల్గా ఒక థ్యాంక్స్ చెప్దామా, హార్ట్ఫుల్గా ఒక ప్రార్థన చేద్దామా, హార్ట్ఫుల్గా ఆయన వాక్యాన్ని ధ్యానిద్దామా అని చెప్పేది అందుకేనండి. దేవుణ్ణి ధ్యానించడం అంటే అసలు ఎంత గొప్ప ధన్యత తండ్రి మనకి ఇచ్చినట్టు కదా. అలాగే 119వ కీర్తన మొత్తం ఒకసారి చదవండి మీకు సమయం దొరికినప్పుడు. ఆ ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా లేదా? దావీదు గారు చాలా జాగ్రత్తగా ఉండుంటాడు, కానీ లోకంలో పడిపోయాడు ఒకానొక టైంలో. ఇంకోసారి నేను మళ్ళీ పడకుండా ఉండాలంటే మీ వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకోలేదయ్యా, అందుకే నేను పడిపోయాను, కానీ క్షమించు అని అసలు ఎంత తగ్గింపుతో ఇంకోసారి నేను పాపంలో పడిపోకుండా ఉండాలంటే నా పూర్ణ హృదయంతో మీ వాక్యానుసారం నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలంటే, అనుసరించడం అంటే ఫాలో అవ్వాలి. ఊరికి చదివి వదిలేయడం కాదు, ఫాలో అయితేనే. అలా ఫాలో అవ్వాలంటే మనకి అంత తెలివి లేదు కదా. మనమెంత, మన తెలివెంత అండి. ఈ లోకంలో మనం ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు, జనం దృష్టిలో మనం తెలివిగల వాళ్ళం ఉండొచ్చు. ఒక్కసారి ఆ పొజిషన్, ఆ పేరు, ప్రతిష్ట పక్కన పెట్టేసి దేవుని దగ్గరికి రండి. అంతే తెలివి మనకు ఉండిద్దా? దేవుని ముందు మనం అంత తెలివిగా, అంత హుందాగా కూర్చోగలవా? కూర్చోలేం కదా. ఎందుకంటే అది ఆయనిచ్చిన తెలివి కదా. అమ్మ, నా తెలివి నువ్వు అడిగావు, సరే ఏడుస్తున్నావు కదా అని ఏదో తెలివి ఇచ్చానే అనుకో, నువ్వు దానికి అసలు ఎంత పైకి చూసుకుంటా గర్వం, అహంకారం వచ్చి ఎందుకలా అయిపోయావు అని అడుగుతాడు తండ్రి. మన మనసు కనిపించింది ఖచ్చితంగా. కాబట్టి అలా వద్దండి. మన తెలివి, మనం ఎంత తెలివిగల వాళ్ళమైనా, ఎంత గొప్ప పేరున్నా, ఎంత మంచి అందగత్తెలమైనా, అందగాళ్ళమైనా అదంతా దేవుని ముందు వ్యర్థమే. అది దేవుడిచ్చింది, తండ్రి ఇచ్చింది అనుకోవాలి. దాన్ని చూసి మనం గర్వించకూడదు. మనకున్న దాన్ని చూసి మనం అహంకారం అనేది మనకి రానివ్వద్దండి. అదే తండ్రికి నచ్చింది. తగ్గింపు. అసలు అంత గొప్ప మహారాజయుడి దావీదు ఎంత చక్కగా అడుగుతున్నాడు, ఎంత చక్కగా తండ్రికి, అయ్యా నాకు బుద్ధి లేదు, నాకు తెలివి లేదు, అంత తెలివి లేదు, నేనెంత, నా తెలివి ఎంత, నా బలం ఎంత, నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి ఫాలో అవ్వాలంటే నాకున్న తెలివి సరిపోదు, నాకున్న జ్ఞానం సరిపోదయ్యా, నాకు బుద్ధి దయచేయ్యా అని ఎంత రిక్వెస్ట్గా, ఎంత తగ్గింపుతో అడుగుతున్నాడండి. అసలు ఆయన పొజిషన్ ఏంటి, ఆయన అడిగే మాట ఏంటి ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా. ఆయన ఉన్న పొజిషన్ ఏంటి, ఏ పొజిషన్లో ఉన్నాడు? ఒక రాజు. ఆయన అడిగే మాట ఏంటి? అయ్యా నాకు ఏమీ లేదు, నాకు అంత తెలివి లేదు, అంత బలం లేదు, నేను ఏమీ లేని ఒంటరి, అసలు ఇంకా నేను వేస్ట్, నాకు బుద్ధి లేదు అసలు, మీరిస్తే నాకు ఆ బుద్ధి వచ్చింది, మీరు దయచేస్తే, మీ దయ నా మీద ఉంటేనే, మీ జాలి నా మీద ఉండాలి అని ప్రతిరోజు ప్రార్థన చేసేది అందుకేనండి. ఆయన దయ కోసం, తండ్రి జాలి కోసం ప్రార్థన చేసేది, తగ్గింపు ప్రార్థన అనేది అందుకేనండి. కాబట్టి దేవుని వాక్యం చదవడం కాదండి, ఆ వాక్యాన్ని అనుసరించిన ఫాలో అవ్వడానికే బుద్ధి కావాలి ఫస్ట్. మనకు బుద్ధి లేని వాళ్ళం అంటే మీరేమో నాకైతే తెలియదు కానండి, నాకన్నా మీలో చాలా మంది భక్తిపరులు ఉండొచ్చు, మిమ్మల్ని కాదు నేను అనుకుంటున్నా. బుద్ధి లేదు, నిజంగా నాకైతే బుద్ధి లేదండి. ఏదో ఒక విషయంలో, అది చిన్నదైనా పెద్దదైనా, మరి అంత పెద్ద పెద్ద విషయాల్లో పడిపోయే అవకాశం తండ్రి ఇవ్వాలండి. పట్టుకుంటాడు, ఖచ్చితంగా గద్దిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతిరోజు అడగాలి మనం పూర్ణ హృదయంతో, దాని ప్రకారం నడుచుకోవాలి. అయ్యా నేను చదువుతున్నాను, చదవడం కాదు కదా, దాన్ని ఫాలో అవ్వాలి. అది ఎలా ఫాలో అవ్వాలో, అది కూడా మనస్ఫూర్తిగా ఎలా ఫాలో అవ్వాలో నాకు తెలియదయ్యా, నాకు నేర్పించు, మీరిస్తే తెలివి, నేను ఆ ప్రకారం పూర్ణ హృదయంతో ఆ ప్రకారంగా నడుచుకుంటానయ్యా అని
తండ్రిని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడండి. కాబట్టి ఈ ప్రకారంగా మనం కూడా మన బాల్యంలో ఉన్నప్పుడు అన్ని గుర్తు చేసుకుని ఆ ప్రకారం తండ్రి చేసిన సహాయాన్ని, ఆయన మాటల చొప్పున నడవడానికి, ఆయన ఆజ్ఞల చొప్పున ఫాలో అవ్వడానికి దేవుని సహాయం కావాలి కదా మనం. అందుకని ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా ప్రభువా అంత గొప్ప మహారాజు దావీదు మహారాజే తండ్రి అంత తగ్గింపుతో, అయ్యా నాకు బుద్ధి లేదు, నాకు తెలివి లేదు, నేను చేతగాని వాడిని, నేను తెలివి తక్కువ వాడిని అని ఎంత వినయంతో మీ దగ్గర ఒప్పుకున్నాడు తండ్రి. ఆయనున్న పొజిషన్ వేరు, కానీ అసలు ఎంత తగ్గింపుతో ఉన్నాడు తండ్రి. అలాంటి తగ్గింపు మా జీవితాల్లో మాకివ్వండి తండ్రి. మాకున్న తెలివే మేము జ్ఞానం, తెలివే తెలివి అనుకుంటున్నాం. ఇక్కడున్న ఈ లోకంలో ఉన్న గొప్పతనమే మేము గొప్ప అనుకుంటున్నాం. పేరు ప్రతిష్టలే మాకు కావాలి, మేము ఒక మంచి రేంజ్లో ఉన్నామంటే అది మా తెలివి అనుకుంటున్నాం. కానీ మేము బుద్ధి లేని వాళ్ళమని గ్రహించలేని స్థితిలో ఉన్నామయ్యా. ఒక్కసారి మా మాట విని, మాకు అర్హత లేదయ్యా, మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు తండ్రి. కానీ అలా మేము గర్విస్తున్నాం కాబట్టే ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అంత గొప్ప దావీదు మహారాజు, అంత గొప్ప భక్తుడు, మీ మనసుకు నచ్చిన వ్యక్తి అయినా సరే ఆ విషయం తెలిసి కూడా తండ్రి ఎంత తగ్గింపుతో మీకు మొరపెడుతున్నాడు తండ్రి. ఎంత తగ్గింపుతో, ఇది నా బలం కాదు, నా శక్తి కాదు, నేను బుద్ధి లేని వాడిని అని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాడయ్యా. అదే మనసు, అంతే తగ్గింపు జీవితం మాకు కూడా ఇవ్వండి తండ్రి. ఆయనతో పోల్చుకునే అర్హత మాకు లేదయ్యా. అయినా సరే ఆశపడుతున్నాం ప్రభా. మీ వాక్య ప్రకారం వాక్యం చదివి వదిలేయడం కాదు, వాక్యానుసారం అనుసరించడానికి, వాక్య ప్రకారంగా నడవడానికి, పూర్ణ హృదయంతో మీ వాక్య ప్రకారం నడుచుకోవడానికి మీ సహాయం, మీ దయ, మీ తెలివి మాకిస్తేనే ప్రభా మేము నడవగలం తండ్రి. లేకపోతే బుద్ధి లేని వాళ్ళం, బుద్ధి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మాకైతే అర్హత లేదు తండ్రి. అయినా సరే అది మీ దగ్గర నుంచి మేము పొందుకుంటేనే ప్రభా, మీరిస్తేనే మేము మీ వాక్య ప్రకారం నడుచుకునే తెలివి మాకుంటుంది తండ్రి. మా వల్ల మాకు కాదు తండ్రి, మా వల్ల మాకు కానే కాదు, మీ సహాయం ఉంటేనే మేము చేయగలం ప్రభా. ఆ ప్రకారంగా తండ్రి మీ సహాయాన్ని మాకు అందించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.